ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళుతున్నారో, స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ట్యూషన్కి ఎలా వెళుతున్నారో, కొంత సమయం ఒక్క 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు నీ యొక్క దేశము కొరకు, నీ యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కొరకు, ఈ యొక్క భగవద్గీత కొరకు నీ బిడ్డలకు మీరు నేర్పిస్తే, ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయం చదవక్కర్లా, అందులో ఒక 2-3 శ్లోకాలు, పోనీ రోజుకొక శ్లోకం చదివించండి. దాని కింద ఆ తాత్పర్యం ఉంటుంది, ఆ భావం ఉంటుంది. అది మీ బిడ్డలకు చెప్పండి. రేపు అన్న రోజున మీ బిడ్డలు ఎవరు కూడా మత మార్పిడి కారు, క్రైస్తవ్యములోనికి వెళ్ళరు. మన ధర్మాన్ని మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాం. ముందుగా మీకు ధన్యవాదాలు సార్, మీ యొక్క మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అదే